దేవుని చేతిలో ఫలించాలి. ఎలా ఉండాలి? ఫలించేవారిగా ఉండాలి. కానీ ఈరోజు ఫలవంతమైన జీవితం యవన కాలంలో కనబడట్లా. చాలామంది యవన కాల జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఫలభరితమైన అనుభవం కానరాట్లేదు. కానీ జీవితాన్ని లోకానికి అప్పగించుకుని ఏమండి రాలిపోయే ఆకుల్లాగా, ఎండిపోయే చెట్టులాగా పచ్చని జీవితాన్ని పోగొట్టుకుని జీవిత స్థితిగతులలో ఏమండి లోకానికి తావిచ్చి పాడైపోయేవారు చాలామంది కనబడుతున్నారు ఈ లోకంలో. కానీ ఈ యవనస్తుడి గురించి బైబిల్ చెప్తా ఉంది, యోసేపు ఫలించని కొమ్మగా ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు అతని రెమ్మలు గోడ మీదకి ఎక్కి ఇంకా వ్యాపిస్తా ఉన్నాయంట. అంటే తన అభివృద్ధి ఆగిపోలేదు, తన అభివృద్ధి ఇంకా జరుగుతూనే ఉంది. ఈరోజు ఇక్కడ కూడి వచ్చిన ప్రతి యవన బిడ్డను నా ప్రభు అలా చెయ్యును గాక. గట్టిగా దేవుని చేతిలో ఫలించేడి కొమ్మలలాగా ప్రభు మిమ్మల్ని మార్చును గాక. మీరు బ్రతికు దినములన్నిట ప్రభు చేత వ్యాపింపబడుదురు గాక. గట్టిగా రీతిగా ప్రభు మిమ్మల్ని చెయ్యాలనే ఈ కూడికలోనికి తీసుకుని వచ్చాడు. ఎందుకని? ఇంతమంది ఉన్నారే, 12 మంది సంతానం అతనికి. ఆ 12 మంది సంతానంలో ఒక్కనికి ఎందుకు ఈ వాగ్దానం ఇచ్చాడు? 12 మందిని ఫలించాలి అని చెప్పేవాడు కదా. మిగిలిన 10 మంది సంగతి ఏంటి? మిగిలిన 11 మంది సంగతి ఏంటి? 12 మందిలో ఒక్కడికే ఈ దీవెన ఎందుకు కలిగింది? ఈరోజు మన ప్రశ్న. ఈరోజు కూడి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎంతమంది దేవుని చేత ఫలభరితంగా మార్చబడబోతున్నారు? దేవుని చేత ఎంతమంది వ్యాపించబడబోతున్నారు? మన సరిహద్దులు విశాలపరచబడాలి. సరిహద్దులు అంటే మీ జ్ఞానం, చదువులో మీ జ్ఞానం విశాలపరచబడాలి. తెలివిలో మీరు విశాలపరచబడాలి. మీరు చేసే ప్రయత్నాలలో నా దేవుడు మీతో ఉండి మిమ్మల్ని ఫలభరితంగా మార్చాలి. గట్టిగా చెప్పండి. ఆ రీతిగా ప్రభు మిమ్మల్ని మార్చును గాక.